నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ విజయనగరం జిల్లాలో వేడెక్కిన మున్సిపల్ పోరు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం గ్రేటర్ విశాఖలో అభ్యర్థుల ఇంటింటా ప్రచారం పశ్చిమ ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక తూర్పుగోదావరి జిల్లాలో ఏసీబీ తనిఖీ ఆలుమూరు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆఫీసులో సోదాలు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న ప్రజా సంఘాలు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సమకూర్చాలని డిమాండ్ విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోతోంది. అధికార వైకాపా ప్రతిపక్ష టీడీపీలకు జలకిచ్చి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు కమల నేతలు సురాగాల ఉమామహేశ్వరరావు, ద్వారపురెడ్డి శ్రీనివాస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. 13వ వార్డు బీజేపీ అభ్యర్థి సురాగాల అనురాధకు మద్దతుగా ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. అనురాధను గెలిపించాలని సినీ టీవీ నటి పల్లవి, సుధా బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్లను నేరుగా కలుసుకుని పార్టీకి విజయాన్ని అందించాలని కోరారు. ఇలాగే పెడుతున్నారు కట్లు తిరిగిపోయి ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఏమిస్తుందో వాటన్నిటిని మేము ప్రజలకు వివరిస్తూ, అలాగే ఈవేళ ఏ కార్యక్రమమైనా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేకుండా నవరత్నాలు లేవన్నది ఈ ప్రజలు గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ నవరత్నాల్లో ప్రతి దానిలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందన్నది మేము గుండె ధైర్యంగా చెప్తున్నాం. ఇంతవరకు ఓటు కూడా అడగలేదు. మేము మొట్టమొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఓటాడడానికి ముందుకు వచ్చింది. ఎన్ని సంక్షేమ పథకాల్లో మేము భాగస్వాములు అయినా సరే ఇంతవరకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ప్రజలను అర్థించలే. మొట్టమొదటి ప్రజలను అర్థిస్తున్నాం. తప్పకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తుందో మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఏవైతే ఈవేళ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇంతకు మించి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజలకు మేలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటు వేసుకునే హక్కు ప్రజలకైతే ఎలాగుందో ఓటు అడిగే హక్కు కూడా మాకుంది. ఈ అమ్మఒడి, నాన్నబడి, మరి నా తాత మడి ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఓటు అనేది ఒక ఆయుధమే కాకుండా పార్వతీపురం మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గుండెల్లో గుణపాలలాగా మరి బీజేపీ తయారయ్యిందని మేము ఘంటాపథంగా గర్వంగా చెప్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మేము పార్వతీపురం మున్సిపాలిటీలో ఒక్కలమైన ఇద్దరమైన ఉన్నట్లయితే ఉండి తీరుతాం. మరి వైసీపీ నాయకులకి ఇక లెక్కలేసుకోమని ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డులో నక్కవానిపాలెం నుంచి ములకాడ హౌసింగ్ కాలనీ, గణపతి నగర్ మీదుగా హిమాచల్ నగర్ వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాలం లావణ్య ఇంటింటా ప్రచారం గావించారు. ప్రచారంలో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. యువకులు పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే గణబాబుకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ వార్డు అభివృద్ధే తన లక్ష్యమన్నారు. కోవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్ అభ్యర్థిని లాలం లావణ్య గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ వార్డులో ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు, 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఇక్కడ శాసనసభ్యునిగా నాకు గతంలో అంటే కార్పొరేషన్, శాసనసభ్యులు 2 పనులు కూడా ఈ నియోజకవర్గంలో అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరగబట్టి కార్పొరేటర్ పని, కార్పొరేషన్ పని కూడా ఆ రోజు శాసనసభ్యునిగా
ప్రతిదీ సూక్ష్మంగా చేస్తూ మౌలిక వసతులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అందుకని అందరి సంతృప్తి స్థాయిని పెంచబట్టి మరలా అవకాశం ఇచ్చారు. అయితే గత 2 ఏళ్ల నుంచి చూశారు, 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం వేరు, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే కార్పొరేషన్లో పెత్తనం చేస్తున్నారు. మరి ఈ 2 ఏళ్లలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, కరెంటు. త్వరలోనే ఏదైతే మొన్న అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారో ఇంటి పన్నులు కూడా భారీగా పెరగనున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం ఏదైతే ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ ఎన్నికల్లో ఏదైనా ఓటు అడిగే హక్కు అనేటువంటిది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ పారిశ్రామిక ప్రాంతం కూడా ఆ రోడ్డు ఇరువైపులా డివైడర్ పెట్టి చక్కటి పచ్చదనాన్ని ఆ రోజు చెప్పాలి. ఈరోజు అవి ఏ రకంగా ఉన్నాయనేటువంటి మనం అందరూ చూస్తున్నాం. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి 5 రూపాయలు పెట్టి భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఎందుకు మూయాల్సి వచ్చింది? అందుకనే రేపు ఎన్నికలు అయినాక ఏదైతే తెలుగుదేశం పార్టీ మేయర్ కైవసం చేసుకుని కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పన్నులు పెంచాలి, రిజిస్ట్రేషన్ వాల్యూని బేస్ చేసుకునేసి పన్నుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా, రద్దు చేసే విధంగా, అమలు కాకుండా ఉండే విధంగా కార్పొరేషన్లో నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా కార్పొరేషన్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఇంటి పట్టాల పేరిట, ఇళ్ల పేరిట ఏవైతే ఈరోజు కాగితాలు ఇచ్చారో, ఒక పాంప్లెట్లు ఇచ్చారో ఆ పాంప్లెట్లు ఒక అమ్మారో సంతకం లేకుండా మభ్యపెట్టే దిశగా ఇచ్చినటువంటి పట్టాల విషయంలో కూడా ప్రజలు మోసపోయారనేటువంటిది నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఈ 59వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దానికి నేను ఆయనకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఏదైతే 59వ వార్డులో రేపు రాబోయే ఎలక్షన్స్కి మేము రోడ్డు ర్యాలీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని నేను ఒకటే వేడుకుంటున్నాను, 59 ప్రజలు ఒకటే వినిపించుకుంటున్నాను. నన్ను మీ ఇంటి ఆడపిల్లగా ఆశీర్వదించి మీ యొక్క ఓటును నా తెలుగుదేశంపై వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులు నిర్వహించింది. విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలతో తనిఖీలు చేపట్టింది. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలో 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 ఏఎస్ఐలతో పాటు మొత్తం 30 మంది అవినీతి నిరోధక శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వ్యవసాయేతర స్థలాలకు, ప్రైవేట్ లేఅవుట్లకు అనధికారిక విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూశాయి. సరైన సర్వీసెస్ ఇవ్వకుండా ఇర్రెగ్యులారిటీస్ పాల్పడుతున్న సమాచారం మేరకు మా పై ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ తీసుకొని రైడ్ పెట్టామండి, మీడియాతో తీసుకొని. అది ఆకస్మిక తనిఖీ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫీసర్లకు అధికారులు అక్కడ ఎన్ని సర్వీసెస్ ఇచ్చారు ఉన్నాయండి, చూస్తున్నాను. అవుతుంది నాన్ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ ఇవ్వచ్చండి. ఇదండి నాన్ అగ్రికల్చర్లో మేము ఫీల్డ్ కూడా వెళ్ళాలి. అది ఇవాళ కదా, రేపు కూడా కంటిన్యూ అవుతుంది. రికార్డెడ్గా వాళ్ళకి ఎన్ని వచ్చాయి, వాళ్ళు ఎన్ని ఫీల్డ్లో వచ్చిందంతా కరెక్ట్గా అయిందా లేదా అని వెరిఫై చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకునేందుకు వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించిన పోలీసు సిబ్బందికి ఆమె నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ ఎల్ శేషాద్రి, గజపతి నగరం సీఐ రమేష్, వివిధ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. भाई लोगो बैग ఉండిపోయినా
రికార్డ్ అయింది. కానీ ఎప్పుడైనా చూడండి సిటీస్లో కానీ అర్బన్ బాడీస్లో కానీ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎలక్షన్ టైంలో హాలిడే ఇస్తే జనరల్గా దే వాంట్ టు అవాయిడ్ హాలిడే ఫర్ సమ్ అదర్ పర్పస్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అవేర్నెస్. కాబట్టి ఆ విషయంలో కూడా దాని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వార్డ్స్ విజిట్ చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చి కంపల్సరీ అందరూ కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఓట్ చేయాలి. కానీ దీన్ని మళ్ళీ 5 yearsకే వచ్చే అవకాశం కాబట్టి మనకు వచ్చిన ఈ ఓటింగ్ అనే గోల్డెన్ ఆపర్చునిటీని మనం మిస్ కావద్దు అన్న మెసేజ్ని అందరిలో క్రియేట్ చేయాలి. సో ఆ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయో దానికంటే ఈసారి పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి ఓటింగ్ పర్సంటేజ్. All the men and other officers who are all present here, they have been called here to appreciate their humanitarian services. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులతో ఎత్తి ఓటర్స్ని ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఓల్డ్ ఏజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేతులతో ఎత్తి మోసి పోలింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్ళడము, అక్కడ వాళ్ళందరికీ కూడా చక్కగా ఓట్ చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళకి తీసుకురావడం, వాళ్ళ అటెండెంట్కి అప్పగించడం అనేది ఇట్ హ్యాస్ రియల్లీ వెంట్ వెరీ వెల్ అమాంగ్ ది పబ్లిక్ అండ్ ఆల్ అదర్ walks of the public, and everybody appreciated the efforts of police department. Okay, not only in Vizianagaram district, throughout the entire state, with the inspiration and motivation of our DGP sir. So in all the districts, police have exerted themselves and 100% they were successful in putting their efforts for successful conduct of panchayat elections with the human face. అంటే జనరల్గా ఎలక్షన్స్ అంటే పోలీసులు కటుగా ఉంటారని, లాఠీ ఉపయోగిస్తారని, సో ఆ ఇంప్రెషన్ని కంప్లీట్గా డిస్పెల్ చేస్తూ, ఆ రూపాన్ని కంప్లీట్గా డిస్పెల్ చేస్తూ అందరూ కూడా చాలా హ్యుమానిటేరియన్ అప్రోచ్తో చాలా పీస్ఫుల్గా జరిగింది. అంటే పోలీస్ చూపిస్తున్నటువంటి హ్యుమానిటేరియన్ అప్రోచ్కి ఎవరైనా గొడవ చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు. somebody who wants to make it as an issue, సో పోలీస్ చూపిస్తున్నటువంటి సింపతి కానీ హ్యుమానిటేరియన్ అప్రోచ్ కానీ అది చూసి ఎవరు కూడా ఇంకా మరి గట్టిగా ఎక్కువగా మాట్లాడలేకపోయారు. ఏజెన్సీలో పనిచేస్తున్న రేషన్ డీలర్ల వ్యవస్థను జీసీసీలో విలీనం చేసే డీలర్లను సేల్స్మెన్లుగా నియమించి కనీస వేతనం 18,000 చెల్లించాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. సుమారు 7 ఏడాది కాలం నుంచి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు ఇప్పటికీ కమిషన్లు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో సుమారు 400 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని అన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందేనన్నారు. డీలర్ల న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు జేఏసీ ఉద్యమిస్తుందని రామారావు దొర అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సుమన్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. 177 మంది ట్రైబల్ అని చెప్పేసి ఒక మాట అన్న తర్వాత సేమ్ ఇలాగే ఇమీడియట్లీగా మేము ఎప్పుడైతే మాకు తెలిసిందో ఇమీడియట్లీగా ప్రెస్లో మేము రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడ అమరావతిలో దాదాపుగా 150 మంది అక్కడ కూర్చున్నారు. ఏపీఎండీఎస్ ఆఫీస్ నుండి మామూలుగా అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఒక రోజంతా కూడా ఎండీని కానీ ఎవరిని కానీ ఏపీఎండీసీ ఆఫీసు తాళాలు తెరవకుండా నిర్బంధించారు. ఒక రోజంతా చేసిన ఇమీడియట్గా మళ్ళీ ఇది తప్పు, మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆదివాసీ రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆదివాసీ రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, చెల్లించాలి. ఇప్పటి వరకు బకాయి పడ్డ కమిషన్ను చెల్లించాలి. ఇప్పటి వరకు చెల్లించని బకాయి పడ్డ కమిషన్ను. జై ఆదివాసీ, జై ఆదివాసీ కల్పించాలి, కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, 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 కల్పించాలి. ఉద్యోగ భద్రత. మార్చి నెల నుంచి కరోనా ఆ కాలం అంతా కూడా వీళ్లకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో
మరి వీళ్ళకు ఏ విధమైనటువంటి కమిషన్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు. ఆ కమిషను ఇవ్వడంతో పాటు కమిషను వెంటనే తక్షణంగా వాళ్ళకి తిరిగి ఇవ్వడంతో పాటు మేమంటున్నాం ఏంటంటే ఇదే డీలర్షిప్ ఇప్పుడు ఏదైతే డోర్ డెలివరీ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఒక డ్రైవరు, ఒక వెహికల్, అలాగే హెల్పరు వీళ్ళందరూ కూడా ఈ డీలర్షిప్తో అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసి వీళ్ళ అండర్లోనే ఈ డోర్ డెలివరీది కూడా జరగాలి. జరుగుతూ పాటు ఉద్యోగ భద్రత, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడానికి వచ్చేసి ఈ డీలర్షిప్ని ఈ జీసీసీలో విలీనం చేసి జీసీసీ డిపోల కింద కన్వర్ట్ చేసి వీళ్ళనేమో ఈ డీలర్స్ని సేల్స్ మెన్గా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్లకు ప్రభుత్వం ఒక రిక్రూట్మెంట్ చేసి రిటర్న్ టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసి సరైనటువంటి క్వాలిఫికేషను అవన్నీ చూసుకొని వీళ్ళు చేయగలరా లేదా అనేటటువంటి ఒక హామీ తీసుకొని ఇంతవరకు కూడా వీళ్ళ చేత పని చేయించుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. వీళ్ళు నిరుద్యోగుల కంటే కూడా దారుణంగా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళకి వచ్చేటటువంటి కమిషన్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ప్రభుత్వం మినిమం కూడా గౌరవ వేతనం ఇంత అంత అనేటటువంటిది కూడా ఇవ్వట్లేదు. కనుక వీళ్లకు మినిమం ఒక నెలకు ఒక 21,000 రూపాయలు జీతం కింద నెలకి ఇస్తూనే వీళ్ళకి మేము ఏమైతే డిమాండ్ చేస్తామో అదంతా కూడా ప్రభుత్వం తక్షణంగా చర్యలు తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు గొడవ నుంచి డైరెక్ట్గా మాకు డిపోలకి రైసు స్టాక్ వస్తుంది. అక్కడ నుంచి మేము ఏం చేస్తున్నామంటే మేము ప్రతి కార్డుదారుడికి లబ్ధిదారులకి మేము రైస్ అనేది మేము పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పంపిణీ చేసే క్రమంలో ఏంటంటే మాకు ఇప్పుడు దాకా మాకు కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కరోనా స్టార్ట్ అయిన నుంచి మాకు కమిషన్ అనేది ఇప్పుడు దాకా మాకు అందలేదండి. మీకు ఎంత ఇస్తారండి కమిషన్? మాకు కమిషను 4,000 దాకా వస్తుందండి మాకు. మరి అయితే ఈ కమిషన్ కూడా ఏంటంటే మాకు ఫ్రీ రైస్ వచ్చే నుంచి మాకు దరిదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం బట్టి మాకు ఎవరికి కూడా కమిషన్ అనేది మాకు అందటం లేదండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా సమస్యలు వస్తే మాకు బాధ్యతలుగా చేస్తున్నారు కానీ మాకు అసలు ఏ సమస్యలు వచ్చినా మాకు అయితే పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే కళాశాల ఛార్జ్ మేమే ఇస్తున్నామండి, రూమ్ రెంట్లు మేమే ఇస్తున్నాం, హెల్పర్కి మా దగ్గర నుంచి అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. కానీ ఇక్కడ మరి సంవత్సరం పాటు మాకు కమిషన్ అనేది ఎందుకు ఇవ్వటం లేదో తెలియట్లేదండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి కమిషన్ మీకు పూర్తిగా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి వాళ్ళు పూర్తిగా మాకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాకు జీసీసీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా రాలేదు, కమిషన్ రాలేదు, మీకు ఇంకా అందటం లేదు, వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పి సాకులు చెప్తున్నారు తప్ప లోపం ఎక్కడున్నది అనుకుంటున్నారు? మరి ఇది మాకు లోపం అనేది మాకు ఇక్కడ జీసీసీ దగ్గరే లోపం ఉందని మేము అనుకుంటున్నాం సార్. ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పదంటున్న మోదీ సర్కార్, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోవడంతో ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, చమురు ధరల పెంపుదలకు వ్యతిరేక నిరసనలతో ఉత్తరాంధ్ర అట్టుడికింది. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని, ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని మద్దిపాలెం వద్ద సిఐటియు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టీల్ ప్లాంట్, లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడానికి ఖండించండి. విశాఖ స్టీల్ ప్రైవేట్ ఖండించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఖండించండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజలు కాపాడండి. ప్రజలారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దు. విశాఖ స్టీల్ కాపాడుకుందాం. భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంటి రద్దు చేయాలి. భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంటి విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ హరిజవహర్ లాల్ క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీకి వచ్చే నెల 10న జరిగే ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం వచ్చిన కలెక్టర్ హరిజవహర్ లాల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఐటీడీఏ పీఓ ఆర్ కూర్మనర్, మున్సిపల్ కమిషనర్ కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈసారి లాజిస్టిక్స్లో కేర్ తీసుకుంటాం. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇక్కడ ఏ రకమైనటువంటి తేడా యూనిఫామ్గా అందరికీ ఈ 4 దగ్గరలో ఏంటంటే ఓపీఓ ఉంటుంది కదా సార్. ఓపీఓ మనకి జనరల్ మీటింగ్ 4 ముందుగానే టేబుల్స్లోనే మనం అలాట్మెంట్ కూడా చేస్తాం. టేబుల్ 1 ఫలానా వార్డులతో సహా నెంబర్లు ఇచ్చేస్తాం. ఆ నెంబర్లు మాత్రం వాళ్ళు కౌంట్ చేయాలి. ఒకటి. రెండోది, రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్ల గురించి ఇక్కడ మనకి స్పెషల్ ఆఫీసర్గా కుర్మానాథ్ గారిని, అలాగే పార్వతీపురం కమిషనర్ గారు, అలాగే డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కంప్లీట్గా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. దీని మీదుగా ప్రత్యేకంగా రేపు ఒక కలెక్టరేట్ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టాము. మరి ఈ ఏర్పాట్ల గురించి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ, రిసెప్షన్ సెంటర్ కానీ, కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్స్ కానీ, స్ట్రాంగ్ రూమ్ కానీ, సీలింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా చేశారు అనేది చూడడానికి కోసం ఈరోజు వచ్చాను. ఇవి తయారు చేసినంత వరకు చాలా వరకు చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్లో స్ట్రాటజిక్గా కొన్ని అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే అవి చెప్పడం జరిగింది. మరీ డీటెయిల్గా రేపు మరికొంత సెకండ్ రౌండ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్ వరకు ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈరోజు విజిట్ చేస్తున్నాం. 5 మున్సిపాలిటీలో కూడా చూసి అక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి, చాలా పారదర్శకంగా అండర్ ద కంప్లీట్ సీసీ కెమెరాల యొక్క సూపర్విజన్లో, అలాగే స్పెషల్ ఆఫీసర్ సూపర్విజన్లో ఈ యొక్క ఎన్నికలు మనం చేసుకోబోతున్నాం. అలాగే ఎలాగైతే గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో
పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో కూడా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన దగ్గర విజయనగరంలోనే చాలా చక్కగా అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. పాల్గొనడం వల్లే 87.09% ఓటర్స్ టర్న్అవుట్ అయింది. అదే రకంగా కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఓటర్లు అందరూ కూడా వచ్చి పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలి. వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి. మరి విజయనగరానికి మంచి పేరు తీసుకురావాలి. గ్రేటర్ విశాఖలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సాగరనగరంలో పట్టు బిగించేందుకు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వలసలకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో భీమిని నియోజకవర్గ పరిధిలో గల 89వ వార్డు ఎల్లపవానిపాలెనికి చెందిన పలువురు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన గణబాబు విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కాంకరాజు పాలమంది బాలయ్య, కొత్తలంత రాజేష్. చూడండి, ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ మీరు ఓట్లు వేసినటువంటి పరిస్థితి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా కార్పొరేటర్ అభ్యర్థిగా రమేష్కి కూడా గెలిపిస్తే నిరంతరం మీ అభివృద్ధిలో ఉండడానికి నేను కూడా కార్పొరేషన్లో కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను అక్కడ కౌన్సిల్లో ఉంటాం. కొత్తగా ఈ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా అందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే కొత్తగా మన కార్పొరేషన్ నుంచి కొన్ని ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఏవైనా అన్ని అడ్డుకోవచ్చు. ఇంటి పనులు ఆపడం కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసేయటం కానీ ఈ రోజు పెరిగినటువంటి ఉంది. గత 30 ఏళ్లుగా ఎప్పుడు కూడా ఈ పంచాయతీ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ 82 నుంచి చూసుకున్నా ఎప్పుడు మెజార్టీని ఇస్తూ ఉన్నారు. ఈ గ్రామం కూడా అందరూ. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. యువ సోదరులందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని యువత కానీ, మహిళలు కానీ, ఆఖరికి దంపతులు కూడా వచ్చి మేము ముందున్నామని చెప్పి ఇక్కడ పిలవగానే ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా మంచి అరుపులు కేకలతో మీరందరూ చూపించినటువంటి స్వాగతం చూస్తూ ఉంటే మళ్ళా 95 గుర్తొచ్చింది నాకు. 1995 అంటే 25-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళా. ఎవరైనా ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఓటుకి వేస్తాం, మీ రోడ్లు వేస్తాం, లేకపోతే మీ కమ్యూనిటీ హాల్స్ కడతాం, మీకు ఈ పెన్షన్ ఇస్తాం, లేకపోతే మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతాం. కానీ ఇప్పుడు కొత్త విధానం. మీరు ఓట్లు అయిపోతే లేదా మీటింగ్ వస్తే మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం, లేదా మీకు రోడ్లు వేయం, మీ ఇదేదో అర్థం కాదు. అంతకుముందు లేదు ఇలా అదేనమ్మా. అందుకని ఇది అడవి కాదు, మనుషులుండే ప్రాంతం. భయపెడితే మన భయపడే పరిస్థితి ఉండదు. పిల్లిని చూశారు కదా, పిల్లిని ఒక ఇంట్లో పెట్టి కొట్టండి, అది పులైపోతుంది. అంతేనా? పిల్లి భయపడుతుంది. ఎలా అంటే పారిపోతూ ఉంటుంది. అది ఒక రూమ్ లో పెట్టి ఒకసారి దాన్ని భయపెట్టాలని ట్రై చేయండి. ఎవరైనా భయపడుతుందా? అది పులి అవుతుంది. నాకు తెలుసు నిజంగా మన ఆడవాళ్ళు కానీ, మన యువత కానీ, మన గ్రామస్తులు కానీ పిల్లులు కాదు పులులు. ఆ పులిలాగా రేపు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా కార్పొరేషన్లో మనం బాగా వేస్తాం. కార్పొరేషన్ నుంచి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి, యువకులకి, ముఖ్యంగా పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకి పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను. కొత్త సర్పంచులు కొలువు తీరుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన గ్రామ పాలనా అధ్యక్షులు బాధ్యతలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరం మేజర్ పంచాయతీ సర్పంచ్ నవరకొండమ్మ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గారా తమ్ముడు, వైసీపీ నాయకులు త్రినాథరావు, సురేష్, కర్రి నానాజీ, సీర రమణ, ఈవో భవానీ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ మొండం గారికి, అలాగే వైస్ సర్పంచ్ రామనాయుడు గారికి, అలాగే వార్డు సభ్యులకు మీరు ఏదైతే ప్రజలు మీకేమో ఒక మంచి అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా మీరు మరి ఆ వార్డులో మేము ఓడించాలంటే చాలా కష్టం ఎవరైనా సరే. ఆ దిశగానే మీరు పనిచేసుకోవాల్సిన అవసరం మరి అంతే ఉంది. మీతో పాటు నేను కూడా ఉంటాను. ఏమైనా ఇన్ని కార్యక్రమాలు ఏవైతే మీకు ఏమైనా సక్రమంగా అమలు జరగకపోతే మా దృష్టి కూడా తీసుకురండి. ఈరోజు నేను కూడా మీ సచివాలయానికి వచ్చినప్పుడు మీరేమైనా నోట్ చేసుకోండి గ్రామాల్లో ఈ అమలు అవ్వట్లేదు నాకని చెప్పేసి. అవన్నీ కూడా నేను మీటింగ్ వచ్చినప్పుడు కానీ మీరు నాకు తెలియజేసినది అయితే నేను కూడా మీ సెక్రటరీస్ అధికారులతో మాట్లాడి సంబంధం చేసుకుని ప్రజలకి ఒక మంచి సర్వీస్ అందించే విధంగా ఈ గజబంధాలు గ్రామాన్ని అభివృద్ధి బాధలను తీసుకెళ్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ బైపాస్ మనకి పెద్ద తలనొప్పి ఉంది కిందనే. మీకేమో బైపాస్ రోడ్ కూడా ఈ మధ్యకాలంలోనేమో నేను శాంక్షన్ చేయించాను. అది తొందరగా సంవత్సర కాలం పూర్తయిన అయిపోతే ఇంకా మీకు వీధుల్లోనేమో మీరు సిమెంట్ రోడ్డు కానీ సీసీ డ్రైన్స్ కానీ మీరు మరియు సక్రమంగా ఎందుకు కూడా చేసుకోగలిగితే తప్పనిసరిగా మంచి పేరు వస్తుంది ప్రజల్లోని. మీరు గెలిచిన తర్వాత మాకు మంచి మాకేమో మా వాటికేమో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళే ఒక ఆలోచన వచ్చే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరిక. ఎందుకంటే ఇక్కడ మా మహిళా సోదరిమణులు మాకు చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేమేమో ఆడవాళ్ళం కదా మాకేం సంబంధం లేదు అనుకోకండి. ఈరోజు బాధ్యత మీ మీద. ఎందుకంటే ఆడవాళ్ళకే తెలుసు ఆ వీధుల తాలూకు ప్రాబ్లమ్స్ కానీ ఆ వీధుల తాలూకు కష్టాలు కానీ మీకు ఎక్కువ తెలుసు మగవాళ్ళకంటే. అంటే మగవాళ్ళు అయితే ఉదయం లేచి సాయంత్రం బయటికి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు తెల్లాలేసి ఇంట్లోనే ఉంటారు. మీరు ఆ గ్రామాల్లో ఆ వీధిలో ఉన్న ఈ సమస్యలు ప్రధానమైన సమస్యలు మీ అందరికీ తెలుసు. ఏదో కాకపోయినా సరే మీరు చర్చించుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు గ్రామాల్లో ఆడవాళ్ళని చూసి అసలు చేయకుండా మీరు ముందుకు రండి. తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేసి మీకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రామాల్లో మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు కూడా గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తామంటున్న ప్రభుత్వం కాలేజీల్లో అరకొర సీట్లతో సర్దుబాటు చేయటమేంటని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నించింది. డిగ్రీ కాలేజీలో సీట్ల కోసం డిమాండ్ పెరిగిందని, అయితే పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక్కొక్క గ్రూప్లో కేవలం 30 సీట్లు మాత్రమే ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని పరిషత్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాడేరు కళాశాలలో సీట్ల సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాతుని రామకృష్ణ పాత్రుడు, పూజారి కళ్యాణ్, కృష్ణారావు, అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ పాడేరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఈరోజు ఏర్పడడం జరిగింది. దీని యొక్క ముఖ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పడే కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క డిగ్రీ కళాశాల ఏదైతే ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఆన్లైన్ చేసుకున్న విద్యార్థికి ఈరోజు అనేక మంది విద్యార్థులు సీట్లు రాలేదు. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 30 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ యొక్క 30 సీట్లు కేటాయించడం వలన అనేక మంది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకి అనేక మందికి ఈరోజు సీట్లు రాకపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు స్పందించి ఈ యొక్క ఏవైతే డిగ్రీ ఆంధ్రజ్యోతికి అనుబంధంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రూప్కి అదనంగా 30 సీట్లు పెంచి ఒక్కొక్క గ్రూప్కి 60 సీట్లు అడ్మిషన్ చేసుకోవాలని కూడా ఇది అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. కాబట్టి యూనివర్సిటీ అధికారులు స్పందించి ఒక్కొక్క గ్రూప్కి 60 సీట్లు కేటాయించి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఈ యొక్క 30 సీట్లు కేటాయించడం వలన అనేక మంది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సీట్లు రాకపోవడంతో ఈరోజు అనేక మంది ఈ యొక్క విద్యా సంవత్సరానికి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి ఒక్కొక్క గ్రూప్ 60 సీట్లు కేటాయించాలని ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. లేకపోతే ఏబీ పాత్రలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తానని కూడా ఈరోజు పాడేరు శాఖ ఏబీ పాత్రలో హెచ్చరిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో మేము సైతం సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రోజురోజుకు విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని గొల్లపల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా సంవత్సరం నుంచి చాలా కష్టాలతో కూడుకుని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూడా సామాన్య ప్రజలు, నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, రైతులు ఈ యొక్క పెట్రోల్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్రోల్ తీరని భారం అయింది. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు నియంత్రించకపోతే ఏ వ్యక్తి కూడా మా డైలీ జరిగే జీవన పోరాటంలో జీవితాన్ని సాగించలేడని మేము సైతం సంస్థ తరఫున మా సభ్యులందరం కూడా ఈ రోజున ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఈ యొక్క పెట్రోలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించి మాకు న్యాయం చేస్తారని ఈ సంస్థ పూర్వకంగా అందరి తరఫున మరీ మనవి చేసుకుంటూ విజయనగరం జిల్లా ఎస్కోట సామాజిక ఆరోగ్య కేంద్రం పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాలం నెట్టుకొస్తున్నామని, బండెడు చాకరీ చేస్తున్నా కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతన బకాయిలు చెల్లించలేదని, తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విధానాన్ని రద్దు చేయాలి, విధానాన్ని రద్దు చేయాలి, విధానాన్ని రద్దు చేయాలి, చెల్లించాలి, పడ్డ 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి, సమస్యల పరిష్కారం భద్రత కల్పించాలి, ఇవ్వాలి, ఈ హాస్పిటల్లో నేటికి 20 సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నాము. మేము పనిచేసిన కాడి నుంచి ఇప్పటికి నేటికి ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మేము కష్టపడడం జరిగింది. 6 నెలలు బట్టి మాకు జీతాలు కూడా ఇవ్వలేదు. ఇచ్చిందే అరకొర జీతాలు. దీన్ని కూడా డబ్బులు కూడా 6 నెలలు కూడా ఇవ్వడం మానేసి మమ్మల్ని పస్తులించి ఇంటి అద్దె కానీ, కరెంటు బిల్లు కానీ, కిరాణా సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసారు. మా పరిస్థితి ఏంటంటే మాకు సరిగ్గా జీతాలు గట్ట ఇవ్వకపోవడంతో మేము ఇలాగ రోడ్డు మీద అడుక్కోవడం గట్ట జరుగుతుంది. మరి తిన్నసరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, డిఎంహెచ్ఓకి, ఎమ్మెల్యే గారికి అందరినీ కలవడం జరిగింది. అయినా సరే రెస్పాన్స్ లేదు. మా కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి మాకు ప్రభుత్వంలో కలిపి మాకు కనీస వేతనం 18,000 ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. 50 లక్షల బీమా పథకం కూడా మాకు అందించాలని కోరుకున్నాను. సేఫ్టీ కిట్లు కూడా మాకు సహకరించాలనేసి మాకు కోరుకోవడం జరుగుతుంది. మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు సార్. జీతాలు లేకపోతే మేము బతుకుతాం సార్. 1 నెల 2 నెలలు అంటే ఎవరైనా ఎక్కడో కాడ అప్పో సొప్పో చేసుకొని తింటాం. కానీ 5-6 నెలలు అంటే ఎవరు ఇస్తారు సార్? ఇంటి అంట కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు, కిరణ్ షాపులు బాగులు కిరణ్ ఇవ్వట్లేదు సార్. అసలు డబ్బులు ఇస్తేనే ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెమ్మంటారు సార్? ఇది జీతాలు అడిగితే రేపిస్తాను మాపిస్తాను అంటున్నారు కానీ జీతాలు ఇవ్వడం లేదు సార్. బయట కూడా అప్పు పుట్టట్లేదు సార్. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి 16,000 జీతం ఇస్తుందని ప్రకటించింది సార్. అదే లేదు సార్. ప్రకటించక అది జీతం ఇవ్వకపోగా మా 6 నెలల జీతం సార్. నెలకి 6 నెలలు సార్ 6,000 ఇస్తారు. 6,000 కూడా జీతం ఈ జీతాలు కూడా ఇవ్వడం మానేశారు సార్. మేము ఎలా బతుకుతాం సార్? తాము ముమ్మాటికి ఎరుకుల కులస్తున్నేనని రామచంద్రపురం మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి నామినేషన్లు వేసిన గంటా గోవిందరాజు స్పష్టం చేశారు. తన ధృవీకరణ పత్రం సక్రమంగానే ఉన్నట్టు అధికారులు సైతం ధృవీకరించిన అమలదాసు లోవరాజు కొంతమందితో కలిసి తాను ఎస్టీ కాదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటా గోవిందరాజులకు ఉందుర్తి సుబ్బారావు, మందపల్లి రాజు, వీధి జాన్, కండవల్లి రవికుమార్, గంటా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి ఏంటంటే, ముఖ్యంగా ఈ పట్టణానికి చెందినటువంటి మా సోదరుడు మా ఎంఆర్పిఎస్ ఉద్యమాలతో వెనుదన్నుగా ఉంటూ గత 25 సంవత్సరాలుగా ఎరుకుల హక్కుల పోరాట సమితి సంఘంలో భాగంగా ఇక్కడ ఒక ప్రతినిధిగా ఉంటున్నటువంటి
గంట గోవిందరాజు సన్నాఫ్ సూర్యరావు గారు ఈ రామచంద్రపురం పట్టణంలో రేపు 10వ తారీఖున జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 5వ వార్డు ఎస్టీ రిజర్వేషన్ జరిగిన కారణంగా గోవిందరాజు గారు ఆ వార్డుకి నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఆ కులంతో సంబంధం లేని నాయకులు, దళిత సంఘాలతో పేరు చెప్పుకున్న నాయకులు కొంతమంది ఆయన ఎరకల కులమే కాదని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టి ఆయన్ని ఏ విధంగానైనా ఆయన నామినేషన్ తిరస్కరించే విధంగా చేయాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్న విషయాన్ని మా రాష్ట్ర కమిటీకి ఇక్కడ ఉన్న నాయకత్వం తెలియజేయడం జరిగింది. మా జిల్లా యువసేన అధ్యక్షుడు మందపల్లి రాజు గారు, అలాగే ఎరుకుల సంఘం ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకుడు సోదరుడు గోవిందరాజు గారు చెప్పిన విషయాన్ని మేము గమనించి ఈరోజు రావడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి మేము విన్నవించేది ఒకటే, ఈ రోజు కాదు గత 25 సంవత్సరాల ఉద్యమంలో ఒక భాగంగా అనుబంధ సంఘంగా ఎరుకుల హక్కుల పోరాట సమితి అనేది మా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఉద్యమంలోని కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే గోవిందరాజు గారి కుటుంబం, వారి తండ్రులు, తాతల దగ్గర నుంచి కూడా ఆ ఎరుకుల కుల సాంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ వారితోటే సత్సంబంధాలు కలిగి ఉండడం, సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఒక గిరిజన కులానికి చెంది, ఒక దళిత కులానికి చెందిన వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగతంగా కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు తయారయ్యి వారిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. శాశ్వతమైనది ఏంటంటే ఆయన ఆ కులం కాదని ఏ ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో చెప్పడానికి వీలు లేదు. ఆయనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ప్రభుత్వం జారీ చేసినటువంటి సుమారు 50 సర్టిఫికెట్లు వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఈరోజు ఆయన దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. అంతేకాదు మాకు అధికారుల నుంచి అయితే ఏ విధమైన ఇబ్బందులు లేవు. అధికారులు ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసి మా సోదరుడు గోవిందరాజు గారి నామినేషన్ యాక్సెప్ట్ అని చెప్పి తెలియజేశారు. అయితే కొంతమంది బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఆయన కులం కాదు, ఆయన ఇక్కడ పోటీ చేయడానికి అర్హుడు కాదు అన్నట్టు ఉత్తుతి ప్రసారాలు చేస్తున్నారు. దయతో ఈ రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి దళిత, గిరిజనులు, మిగిలిన అగ్రవర్ణాల వారు కూడా గమనించగలరు. 5వ వార్డు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆ వార్డులో గోవిందరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయన పూర్తిగా అర్హుడు. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసినా కానీ ఆయన అర్హుడు అవుతాడు. కనుక దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి, ఎవరైనా సరే నాయకులు అని చెప్పుకుంటూ ఒక కులం వాళ్ళ కులం కాదని చెప్పడం భావ్యం కాదు. కనుక అటువంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా అటువంటి కార్యక్రమాలను విరమించుకోవాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ఉద్యోగుల సమితి తరఫున, ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున అటువంటి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరుడికి ఏపీ ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా మా అనుబంధ సంఘంగా ఉన్న ఎరుకుల హక్కుల పోరాట సమితి కాబట్టి ఆయనకు మద్దతుగా నిలవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గంటా గోవిందరాజు అండి. నా పేరు గంటా గోవిందరాజు అండి. సన్నాఫ్ సూర్యరావు. మా తాత ముత్తాతల గారి నుంచి కూడా మేము ఎరుకుల కులానికి చెందిన వాళ్ళని. నన్ను పెట్టిన వాళ్ళు కొంతమంది నా మీద బురద జల్లడానికి, రాజకీయంలో బురద జల్లడానికి, నా పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడానికి, అంటే నా పెట్టిన వాళ్ళు అంబటి కృష్ణ గారు బురద జల్లి నా మీద దేవుని కూడా అపోహలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని, నా పిల్లల భవిష్యత్తు మీద అంటే దెబ్బతీయాలని చూస్తున్నారండి ఆయన. కానీ మేము పుట్టిన కులం ఇప్పుడు చూసిన మా తాత ముత్తాతల కానీ మేము ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళని. అలాగే మా దేశ నాయకులు ఉన్నారు, మా జిల్లా నాయకులు ఉన్నారు. వాళ్ళతో దగ్గర మేము ఎంఆర్ఓ వారికి కూడా, అధికారులు కూడా నేను ఇచ్చిన ముందు సర్టిఫికెట్లు కూడా అన్నీ సమర్పించుకుంటానని నేను చెప్తున్నాను. నా కులాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నానని. అంటే మా నాయకులు ఉన్నారు, కానీ మా రాజుగారు ఉన్నారు, ఆయన అందరూ ఉన్నారు. అందరూ కూడా నేను నాకు నా సర్టిఫికెట్లు అన్నీ కూడా చూపించానండి. నా పిల్లలు భవిష్యత్తు దెబ్బతినకుండా పై అధికారులు నన్ను దృష్టిలో పెట్టుకొని నన్ను కొద్దిగా నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నాకు సర్టిఫికెట్లు కూడా క్యారీ చేయాలని, నాకు ఎలక్షన్లో ఏ అడ్డు లేకుండా చూడమని కోర్టు ప్రార్థిస్తున్నాను. ఈ అంబడి ఒక ఆయన అందరికి ఇస్తున్నానండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లాలో వేడెక్కిన మున్సిపల్ పోరు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం. గ్రేటర్ విశాఖలో అభ్యర్థుల ఇంటింటా ప్రచారం. పశ్చిమ ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక. తూర్పుగోదావరి జిల్లాలో ఏసీబీ తనిఖీ.
ఆలుమూరు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆఫీసులో సోదాలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న ప్రజా సంఘాలు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సమకూర్చాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.